హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ నా పర్సనల్ రిజల్ట్ అనేది చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఎంతమంది బరువు తగ్గాలి అనుకుంటున్నారు? నా ఆఫ్టర్ బిఫోర్ పిక్ కూడా మీకు పెడతాను. కానీ బిఫోర్ నా లైఫ్లో నేను 88 కిలోలు ఉండేదాన్ని. ఆ డైట్లు ఈ డైట్లు చేయాలని చెప్పి దగ్గరగా 18 సంవత్సరాల అనుభవం అన్నమాట నాకు. 18 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తూనే ఉండేదాన్ని. ఏదో ఒకటి ఆ పౌడర్స్ వాడటం, ఈ పౌడర్స్ వాడటం, లేకపోతే ఏమైనా బెల్ట్‌లు చెప్పటం, కొన్ని రకాల ప్రోగ్రామ్స్‌కి అటెండ్ అవ్వడం, ఇలాంటివి చాలా చేశాను బరువు తగ్గాలి అని చెప్పి. కానీ విసిగిపోయాను. 10 సంవత్సరాలు, 11 సంవత్సరాల తర్వాత విసిగిపోయాను. ఎందుకు అంటే ఎలా అయితే నా వెయిట్ అనేది పెరుగుతూ వచ్చిందో అలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. దగ్గరగా ఎంతలా సఫర్ అయ్యేదాన్నంటే, నా పిల్లలకి అన్నం కూడా కలిపి పెట్టి, అంటే నేను కలిపి పెడితేనే నా పిల్లలు తింటారనమాట. అలాంటిది నా పిల్లలకి నా చేత్తో అన్నం కూడా పెట్టుకోలేని పరిస్థితికొచ్చేసాను. ఇలా వచ్చే క్రమంలో నేను ఎక్కువగా సఫర్ అయ్యింది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌తో, సయాటికా ప్రాబ్లమ్‌తో. ఈ ఈ 2 ప్రాబ్లమ్స్ చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నాననమాట. కేవలం బరువు వల్లే. కానీ నాకు తెలిసేది కాదు. డాక్టర్స్ ఏమో బరువు తగ్గమని చెప్పేవారు. కానీ ఆ బరువు ఎలా తగ్గాలో తెలిసేది కాదు. విశ్వ ప్రయత్నాలు చేసేదాన్ని అలాగే. ఈ డైట్‌లు, ఆ డైట్‌లు, ఎన్ని డైట్‌లు చేశానో నాకే తెలీదన్నమాట. ఈ జర్నీ మొత్తం కూడా 18 సంవత్సరాలు. కానీ ఒక హౌస్ వైఫ్‌గా ఉంటున్నప్పుడు నాకేమనిపిచ్చేదంటే, ఈ రూపాయి ఉంటే ఎప్పటికైనా నా పిల్లలకు ఉపయోగపడతది కదా! నాకెందుకులే అనిపిచ్చేది. కానీ నేను నా పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచించేదాన్ని. కానీ నా గురించి నేను ఆలోచించేదాన్ని గాదు. కానీ ఒక రోజైతే బాగా సివియర్ అయిపోయిందబ్బా! ఈ పెయిన్ అనేది మీకు తెలియపరచాలి అనుకుంటున్నాను. ఎందుకు అంటే, నా మీద నేను అంత అశ్రద్ధ ఎందుకు చేశాను? ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ నైట్ సివియర్‌గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌తో ఒక నైట్ అయితే బాగా సివియర్ అయిపోయింది నాకు. 10:30కి మొదలైందండి ఆ పెయిన్. కానీ అర్ధరాత్రి 1:30 దాకా కూడా మా ఇంట్లో ఫ్యామిలీకి లేపలేదు. నైట్ కదా! అటు ఇటు సతమతమవుతున్నాను. ఇంట్లో జీలకర్ర ఉంటే వాడేశాను. జీలకర్ర ఉంటే వేసుకొని వేడి నీళ్ళు తాగాను. అయినా సరే తగ్గట్లేదు. నా దగ్గర అప్పట్లో జింతాక్ టాబ్లెట్లుండేయి. బాగా షీట్లు ఉండేయనమాట. ఆ టాబ్లెట్లు 4 ఉంటే 4 వేసేసుకున్నాను ఆ పెయిన్ తట్టుకోలేక. అయినా సరే తగ్గలేదు. కానీ 1:30కి బాగా సివియర్ అయిపోయిందండి. అప్పుడు నా ఫ్యామిలీని లేపాను. లేదు, నేను అసలు చాలా బాగా సివియర్ అయిపోయింది. నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పి. ఆ రోజైతే నేను నరకం చూశానండి. నన్నైతే 3 హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. కానీ 2 హాస్పిటల్‌లో బాగా సివియర్‌గా ఉంది. వేరే హాస్పిటల్‌కి తీసుకెళ్ళండి అని అన్నారు. కానీ ఒక హాస్పిటల్ అడ్మిట్ చేసుకున్నారు. కానీ ఒక మధ్య తరగతి కుటుంబం అక్కడ 1,00,000 కట్టమంటే నా పరిస్థితి ఏంటి? మధ్య తరగతి కుటుంబంలో ఒక ₹1,00,000 పెట్టుకొని ఎవరైనా ఉంటారా ఇంట్లో అప్పటికప్పుడు? కానీ అక్కడ 1,00,000 మా మదర్ రికమెండేషన్ ద్వారాగా కాస్త జాయిన్ చేసుకున్నారు. జాయిన్ చేసుకుని ఐసీయూలో నాకు పెట్టిన ట్రీట్మెంట్ నరకమండి. నోట్లో పైపులు వేసేశారు, ముక్కుల్లో పైపులు వేసేశారు, నా కళ్ళల్లో నీళ్లు వెళ్ళిపోతూ ఉన్నాయి. నేనేమి మాట్లాడలేని పరిస్థితి. నా ఫ్యామిలీ మొత్తం, నేనేమో ఐసీయూలో ఉన్నాను. నా ఫ్యామిలీ మొత్తం డోర్ వెనక అద్దాల నుంచి తొంగి చూస్తున్నారు. కానీ అది నరకం కాదండి. కానీ అప్పుడు నాకు నా ఆరోగ్యం మీద ఒక అవగాహన అనేది వచ్చింది. నాకేదైనా అయితే నా పిల్లల ఫ్యూచర్ ఏంటి? నేను కలిపి పెడితేనే తినే నా పిల్లలు, నేను లేకపోతే నా పిల్లల ఫ్యూచర్ ఏంటి అని నాకే భయమేసింది. అప్పుడు నిర్ణయం తీసుకున్నానండి. వెల్‌నెస్ అంటే ఏంటి అనేది. అప్పుడు నాకు వెల్‌నెస్ ఇండస్ట్రీ, అప్పటికే నా ఫ్రెండ్ అనేది ఫోన్ చేస్తూనే ఉంది. "ఒక్కసారి రా, ఎందుకు అలా సఫర్ అవుతున్నావు? ఎలా ఉండేదానివి? ఎలా అయిపోయావు?" అని చెప్పి. నేను అప్పటిదాకా నా మీద నేను ఫోకస్ చేయలేదు. కానీ ఎప్పుడైతే నా ఫ్రెండ్ చెప్పింది, "ఒక్కసారి ఎళ్లి చూద్దాంలే, ఎన్ని ప్రయత్నాలు చేశాను కదా! ఇది కూడా ఫైనల్‌గా ఒకసారి ఎళ్లి చూద్దాం" అని చెప్పి, నా ఫ్రెండ్‌కి ఎప్పటికీ నేను రుణపడి ఉంటానండి. ఎందుకంటే ఈ వెల్‌నెస్ ఇండస్ట్రీని నాకు పరిచయం చేసినందుకు. కానీ ఆ ఒక్క ఇన్విటేషన్ నా లైఫ్‌ని మార్చిద్ది అని నేను అనుకోలేదు. అలాంటిది నేను ఎళ్ళిన తర్వాత నా జీవనశైలి విధానాన్ని ఎప్పుడైతే ఎలా అయితే మార్చుకుంటూ వచ్చానో, వాటర్ తాగే విధానం దగ్గర నుంచి, ఎక్సర్‌సైజెస్ చేసుకునే విధానం దగ్గర నుంచి, ఆహారపు అలవాట్లు మార్చుకునే విధానం దగ్గర నుంచి, ఇలా ఎప్పుడైతే చేసుకుంటూ వచ్చానో అంచెలంచెలుగా నా హెల్త్ నుంచి దగ్గర మర్చిపోయాను. నాకు హైపోథైరాయిడ్ కూడా ఉండేది. థైరాయిడ్ ఉండేది, మైగ్రేన్ హెడేక్ ఉండేది, గ్యాస్ట్రిక్ సమస్యలుండేవి, సయాటికా ప్రాబ్లమ్ ఉండేది, మోకాలు నొప్పులుండేవి. ఇలా చెప్పుకుంటూ పోతే 88 కేజెస్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ ఉండేయండి నాకు. అసలు ఎంత నరకం పడేదాన్నంటే, కానీ నాకు అర్థమయ్యేది కాదు. ఓన్లీ బరువు వల్లే ఇంత సఫర్ అవుతున్నాను అని.
కానీ ఛాలెంజ్గా తీసుకున్నానండి, సంకల్పం చేశాను. ఖచ్చితంగా నేను 4 మంత్స్లో 20 కేజెస్ లాస్ అయ్యాను. 4 మంత్స్లో 20 కేజెస్ చక్కగా హెల్దీగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా చక్కగా నేను బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చేసుకున్నాను. ఇవాళ ఎందుకో నా రిజల్ట్ మీతో షేర్ చేయాలనిపించింది. నా ఆఫ్టర్ బిఫోర్ పిక్ కూడా పెడతాను, ఒకసారి చూడండి. నా రిజల్ట్ మీకు హ్యాపీ అనిపించింది అంటే కనుక, ఎలా అయ్యారు మేడం అని మీరు కనుక్కోవాలి అనుకుంటే కనుక నా ఫోన్ నెంబర్ వస్తుందండి, వాట్సాప్ మెసేజ్ చేయండి, చాట్ చేయండి. ఓకేనా? మీ అందరితో ఫ్రెండ్షిప్ చేయాలబ్బా. ఓకేనా? బాయ్. ఓకేనా? నా రిజల్ట్ చూశారు కదా, విన్నారు కదా. మరి నాలాగా సఫర్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారు. ఖచ్చితంగా ఈ లైక్ చేయటం వల్ల థంబ్ సింబల్ ఉంటుందండి, థంబ్ సింబల్ దగ్గర లైక్ చేయండి. ఈ లైక్ చేయటం వల్ల ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఇస్తూ ఉంటాను. ఓకేనా? బాయ్.